ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. ఏంటి శక్తి, నీకెంత ప్లేస్ ఉన్నా చాలదా? నిద్రలో కూడా పక్క వాళ్ళని నెట్టాలన్న ఆలోచనేనా? అరే జరిగే కొద్దీ నెట్టుకొస్తున్నావు. జరగడానికి నాకు ప్లేస్ లేదు. నెట్టావంటే కింద పడతాను. ఎంతసేపు ప్లేస్ ఆక్యుపై చేసుకోవాలన్న ఆలోచనేనా? కాస్త జరిగి పడుకో. నేను నిన్నెందుకు తోస్తాను? నీ పక్కకెందుకు వస్తాను? నీకు నాకు మధ్యలో చాలా గ్యాప్ ఉంచాను. గ్యాప్ ఉంచావో లేదో గురుకలు తీసి నీకేం తెలుస్తుంది? ఇక్కడ ప్లేస్ లేక నేను చాలా టెన్షన్ పడుతున్నాను. ఏంటి శక్తి, గురుకలు పెడుతున్నావు కొత్తగా? చెయ్యి వేస్తున్నావేంటి? ఏంటి సౌమ్య, గురకలు పెడుతుందే కాకుండా కాళ్ళు వేస్తున్నావు. ఏంటి జోక్ చేస్తున్నావా? ఏంటి ఎచ్చిడి చేస్తున్నావా? ఈవిడేంటి మన మధ్యకు వచ్చి చేరింది? అసలు ఎప్పుడొచ్చింది? ఎలా మధ్యలో పడుకుంది? ఏమ్మా లే లే. నిన్నే నిన్నే నిన్నే. అయ్యో లే మిమ్మల్ని లేవండి. అయ్యో సౌమ్య, నిన్నే లేవంటుంటే. ఇప్పటికి డోస్ చాలు. నాన్నకు తెలిస్తే ఇష్యూ అవుతుంది. ఇంకా చాలే. అమ్మమ్మ లేవండి. అయ్యో సారీ 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 సారీ. మా అమ్మమ్మ ఇక్కడికి వచ్చింది ఏంటా అని షాక్ అవుతున్నారా? ఏం పట్టించుకోకండి. మా అమ్మమ్మకి నిద్రలో నడిచే అలవాటు ఉంది. అందుకే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి పడుకున్నట్టుంది. అమ్మమ్మ 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 లే అమ్మమ్మ, నేను తరుణ్ వచ్చాను. లే 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 లే. తరుణ్ ఏంటలా? మీరేంటి నా రూమ్ లోకి వచ్చారు? అమ్మమ్మ అమ్మమ్మ, వాళ్ళు నీ రూమ్కి రాలేదు, నువ్వే వాళ్ళ రూమ్కి వచ్చేసావు. అవునా? అవునా అంట. అమ్మమ్మ, నీకు నిద్రలో నడిచే అలవాటు ఉంది కదా, ఇదిగో అలా నడుచుకుంటూ వచ్చి వీళ్ళ మధ్యలోకి వచ్చి పడిపోయావు. వీళ్ళని కింద పడేసావు తెలుసా? ఏంటంటే నిద్రలో నడిచొచ్చానా? వీళ్ళ మధ్యలో పడుకున్నానా? వీళ్ళని కింద పడేశానా? అయ్యో అయ్యో అయ్యో. అయినా కూడా వీళ్ళని నేను కింద పడేయడం ఏంట్రా? పెద్దదాన్ని నేనేం చేస్తాను? అమ్మో,
పెద్దవిడివే కానీ నీకు బలం బాగా ఉంది. నిద్రలో బలం రెట్టింపు అవుతుందంటారు, అదే మీరు చేశారు. ఆ అవునా, అలాగా నిద్రలో వచ్చి పడుకున్నానా? ఆ, నేను మిమ్మల్ని ఏం చేయలేదుగా. ఏం చేయకపోవడం ఏంటి, ఒళ్ళంతా కొల్లబొడి చేశారు. రేపు పొద్దున్నే కాపడాలు పెట్టుకునే పరిస్థితి. ఇంకా నయం, మీరు నిద్రలో కలగని మా గొంతు పిసికి మోటార్లు చేయలేదు. అబ్బా, పైనుంచి కింద పడేసరికి నడుములు కలుక్కుమన్నాయి. తరుణ్, తీసుకెళ్ళు బాబు, త్వరగా తీసుకెళ్ళు. తీసుకెళ్ళరా. నేను తీసుకెళ్తా. అమ్మమ్మ రా అమ్మమ్మ, వెళ్దాం. లేవండి. సారీ సారీ. వాళ్ళేం అనుకోరులే, మంచోళ్ళే. రా. అయ్య బాబు, ఎంత పని చేశాను. జాగ్రత్త. అయ్యో ఆ, ఆ, శక్తి సారీ. సారీ. దయచేయండి. అమ్మా. పెద్దవిడే కానీ మహా గట్టిది. అమ్మా. అమ్మా, నా నడుము. నానా, మజ్జిగ తీసుకోండి నానా. నా మీద కోపంతో తలనొప్పిని ఇంకా ఎక్కువ చేసుకోకండి. మజ్జిగ మీద, మందు మీద, ట్రీట్మెంట్ మీద, ఫుడ్ మీద కోపం చూపిస్తే నష్టపోయేది మీరే. మజ్జిగ తాగి కాస్త ఫ్రెష్ అయ్యి ఆ తలపోటు పోతుంది, మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. చెప్పు శారదా. ఏం చేస్తున్నావు? జ్యూస్ తాగుతున్నాను. ఇది కూల్గా జ్యూస్ తాగే టైమా? నేనిక్కడ టెన్షన్తో చచ్చిపోతున్నాను. నువ్వేమో జ్యూసులు డ్రింకులు తాగుతూ ఎంజాయ్ చేస్తున్నావా? ఆ మధు ఏమో వచ్చి ఇంట్లో కూర్చుంది. ధరణి బుర్ర కూడా తొలుస్తోంది. ఇదేమో జనని గురించి తెగ ఆలోచించేస్తోంది. అసలు ఈ పాటికే ఎప్పుడో ధరణి ధీరజ్ల పెళ్లి జరిగిపోతుందనుకున్నాం, కానీ ఏమీ కాలేదు. నువ్వు నిదానంగా ఉంటే ఎలా? అసలు వాళ్ళ పెళ్లి గురించి నీ ప్లాన్ ఏంటి? కాస్త చెప్పి నా టెన్షన్ రిలీవ్ చేయొచ్చు కదా. అసలు నన్నేం చేయాలనుకుంటున్నావు? చూడు శారదా, నా ప్లాన్లు నాకున్నాయి. నిదానంగా ఇంప్లిమెంట్ చేస్తాను. నువ్వేం టెన్షన్ పడకో.